ప్రముఖ నవల రచయిత, కవి, చారిత్రక పరిశోధకులు, సీనియర్ పాత్రికేయులు భగీరథ రాసిన నాగలాదేవి పుస్తక పరిచయ సభ ధర్మవరం కవితోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ధర్మవరం పోలా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ మహోత్సవానికి ప్రముఖ కవి జాబిలి చాంద్ బాషా అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ కవి న్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగీరథ రాసిన నాగలాదేవి నవలను ఆయన ఆవిష్కరిస్తూ కృష్ణదేవరాయలు నాగలాదేవి ప్రేమ కథను భగీరథ అద్భుత నవలగా రాశారని కొనియాడారు. ఈ శతాబ్దంలో వచ్చిన గొప్ప నవల నాగలాదేవి అని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. కృష్ణదేవరాయల ప్రేమ కథా కావ్యం నాగలాదేవి నవలను పాఠ్యాంశంలో చేర్చి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మహోత్సవంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ, ప్రముఖ కవి, విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జల్ది విద్యాధర్, అనంతలక్ష్మి విద్యా సంస్థల అధినేత అనంతరాముడు, ప్రొఫెసర్ దేవన్న, ప్రముఖ అనువాదకురాలు యశోదాదేవి, సత్య నిర్ధారన్, పోలా ప్రభాకర్, తరిమెల అమరనాథరెడ్డి తదితరులతో పాటు 100 మంది కవులు పాల్గొని కవితలు వినిపించారు. నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 2007 చివరిలో ఆ సినిమాలో ఒక పాటను హంపీలో తీయాలని ప్లాన్ చేశాం. ఆ సినిమాకి దర్శకుడు దశరథ్ గారు. ఆయన ఎడిటింగ్ బిజీలో ఉన్నాడు. ఎందుకంటే 2008 జనవరిలో ఆ సినిమా విడుదల చేయాలి. అందుకని ఆ పాట ఎవరితో తీద్దామంటే జగపతి బాబుకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీని అడగగానే తప్పకుండా చేద్దాం, అయితే ఆ పాట హంపీలో తీద్దామని ఆయన కండిషన్ పెట్టారు. సో ఎక్కడైనా పర్వాలేదంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కెమెరామన్, ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళని తీసుకొని ఒక 2 రోజులు హంపీ నగరానికి వెళ్ళారు. హంపీ నగరానికి వెళ్ళి అక్కడ లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత నా జీవితంలో నేను ఎక్కువ బాధపడిన క్షణాలు ఏదన్నా ఉంటే విశాలమైనటువంటి మహా సామ్రాజ్యం, శిథిలమైనటువంటి హంపీ నగరం, విజయనగర సామ్రాజ్యం చూసిన తర్వాత నేను పక్క రాష్ట్రంలో ఉండి ఇన్ని సంవత్సరాలు హంపీని చూడలేకపోయానని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత షూటింగ్ చేసిన తర్వాత మా గైడ్ హనుమాన్ సింగ్ అని, సార్ 2 పుస్తకాలు ఉన్నాయి, అవి చదివితే హంపీ చరిత్ర మొత్తం తెలుస్తుంది అన్నారు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు. ది ఫర్గాటన్ ఎంపైర్, హంపీ రూయిన్స్, ఆ 2 పుస్తకాలు తీసుకొచ్చిన తర్వాత మా సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా చదవటం మొదలుపెట్టాను. అప్పటికే నేను 7-8 పుస్తకాలు రాయడం జరిగింది. నా మొట్టమొదట కవిత్వం పుస్తకానికి మహాకవి శ్రీశ్రీ గారు ముందుగా రాసి ఆవిష్కరించారు. ఆ తర్వాత పుస్తకాలు రాసిన తర్వాత ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత నా ఆలోచనలో సమూలమైనటువంటి మార్పు వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇంతకాలం నేను రాసింది ఏమిటి, ఇక ముందు నేను చేయాల్సింది ఏమిటో నాకు నేరుగా అర్థమైపోయింది. అక్కడ నుంచి నా పరిశోధన మొదలుపెట్టాను. ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరు, మైసూరు, హంపీ, గోవా, ఇలా నేను తిరగని ప్రాంతాలంటూ లేవు. అప్పటి వరకు హంపీ కానీ విజయనగరం మీద కానీ ఇందాక వారు చెప్పినట్టు ఎన్నో పుస్తకాలు వచ్చినాయి. తెలుగు పుస్తకాలు చదివితే నాకు అర్థం కాలేదు కదా, చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఇంగ్లీష్లో నేను గొప్ప పండితుడిని కాదు, కానీ ఇంగ్లీష్ పదవులలో రాయగలను, ఆ మాత్రం చాలు అర్థం చేసుకోవడానికి అనుకొని ఇంగ్లీష్ పుస్తకాలు నాకు ముఖ్యంగా న్యూఢిల్లీలో నేషనల్ లైబ్రరీ, ఆ లైబ్రరీ ఎంత హెల్ప్ చేసిందంటే
మధ్యయుగాల నాటి దక్కన్ చరిత్ర నాకు కావాలని చెప్పి వాళ్ళని అడిగితే ఒక అసిస్టెంట్ని పెట్టి ఆమె నాకు కావాల్సిన పుస్తకాలను ఇచ్చి జిరాక్స్ చేసి వాటికి పేజీ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చింది. అలాంటి లైబ్రరీలు ఇక్కడ ఉన్నాయో లేదో నాకు. అలాగే బాంబే పెట్టి బాంబేలో మధ్యయుగాల నాటి రాజులు ఉపయోగించినటువంటి శిరస్త్రాణాలు, డాలు, కత్తి ఇవన్నీ కూడా ప్రమాణమైన పుస్తకం. అలాంటి పుస్తకం కూడా మనలో చాలామందికి తెలియదు. ఇలా ఆ పరిశోధన ఎట్లా జరిగిందంటే, తర్వాత కృష్ణదేవరాయలు కాకతీయ సామ్రాజ్యం, హిందూ మహాసామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది, మళ్ళీ విజయనగర సామ్రాజ్యం ఎందుకు ఆవిర్భవించింది, ఆ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేది మొదలు పెట్టిన తర్వాత కృష్ణదేవరాయలు ఎక్కువ ఫోకస్ చేసి పరిశోధన చేస్తున్న టైంలో ఒకనొక రాత్రి నాకు 4-5 సార్లు నాగలాదేవి 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 అనే మాట వింటుంది. ఈ నాగలాదేవి ఏంటంటే నాకు అర్థం కాదు. తర్వాత నాగలాదేవి గురించి ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అని చూస్తే ఒక పేర 2 పేరాల కంటే లేవు. అప్పుడు ఉన్నటువంటి మన కవులు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొయిట్రీలో అక్కడక్కడ నాగలాదేవి గురించో చిన్నాదేవి గురించో రాశారు. నాగలాదేవి చిన్నాదేవి ఒకరా కాదనేది కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏదైతే ఇంగ్లీష్ బుక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యానో వాళ్ళు రాసి నాకు ఎక్కువ ఆధారం కలిగింది. నాగలాదేవి చిన్నాదేవి, చిన్నాదేవి నాగలాదేవి అనే ఇన్స్క్రిప్షన్స్ నాకు ఏదైతే దొరికినాయో ఆ ఇన్స్క్రిప్షన్స్ యథాతథంగా నా నాగలాదేవిలో పెట్టడం జరిగింది. ఇది ఎవరు కాలం లేనిటువంటిది సత్యం. తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది, ఈ నాగలాదేవి కృష్ణదేవరాయలు పరిచయం అయిన తర్వాత అప్పాజీ దగ్గర నుంచి అంతఃపురంలో అందరూ కూడా ఆమెను దూరంగా పెట్టారు. అంటే ఆ వివక్ష అనేది ఆ రోజుల్లో కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ వివక్ష సాహిత్యంలో కూడా నాగలాదేవికి ప్రముఖమైన పాత్ర లభించలేదేమో అని ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది. అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.